ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనకు వర్తమాన పాఠ్యభాగము కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుకుందాము. 2వ అధ్యాయము 2వ వచనం. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములో ఆదరణ పొందవలనని వారిని కొరకు పోరాడుచున్నాను. పోసిన పౌలు విశ్వాసుల కొరకైనటువంటి యొక్క భారము గురించి ఇక్కడ చెప్తున్నాడు. తన హృదయంలో విశ్వాసుల కొరకైన భారం, ఎటువంటి భారం కలిగి ఉంటున్నాడంటే ఇక్కడ 3 ముఖ్యమైన విషయాలు చెప్తాడు. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, వారు ప్రేమయందు విశ్వాసిన వారందరూ కూడా ప్రేమలో ఐక్యత కలిగి ఉండాలని, యూనిటీ కదా, యూనిటీ ఇన్ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. కాబట్టి క్రీస్తు యేసులో మరి విశ్వాసులు ఎట్లా ఐక్యత కలిగి ఉండాలా అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయము. రెండవదిగా మరి క్రీస్తుని గురించి స్పష్టంగా తెలుసుకొని మరి సంపూర్ణమైన గ్రహింపు కలిగిన వారే, అటువంటి అష్యూరెన్స్, నిశ్చయత, ఏంటిది నిశ్చయత కలిగిన వారై మరి జీవించాలనేటువంటి కార్యం గురించి. తర్వాత మూడవదిగా క్రీస్తు యొక్క మర్మమును తెలుసుకొని వారి జీవితంలో ఆదరణ పొందాలని. కాబట్టి 3 విషయాల గురించి ఇక్కడ చెప్తుంటున్నాడు. ఈ 3 విషయాలు మరి విశ్వాసులకు చాలా ప్రయోజనకరమైనవిగా ఉంటున్నవి అనేటువంటి కార్యాన్ని మనం చూసుకునవలసి అనుకుంటున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారై. వారు అంటే దేవుని యొక్క కృప ద్వారా విమోచించబడిన వారు, లేక దేవుని విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు. మరి వారు ఏం చేయి ఉండాలంటున్నాడంటే, ప్రేమయందు అతుకబడి, ఇంగ్లీష్లో అయితే బాగుంది, నిట్టెడ్ అంటాడు. నిట్టింగ్ అంటే తెలుసు కదా, అల్లడం. నిట్టెడ్ ఇన్ ద లవ్. కాబట్టి ప్రేమలో అతుకబడి ఒకరికొకరు ప్రేమయందు, క్రీస్తునందలి ప్రేమయందు. కాబట్టి యూనిటీ ఆఫ్ బిలీవర్స్ ఇన్ ద క్రైస్ట్ అనేటువంటి కార్యాన్ని మనం చూస్తే, మరి దేవుని వాక్యం మనకి సెలవిచ్చేది ఏంటంటే, విశ్వాసులైన వారు మరి ఐక్యత కలిగిన వారుగా ఉండవలసి ఉంటుంది. ఎట్లాగా చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 5వ వచనంలో మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనములో, ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేక అవయవములు ఉంటున్నాము. కాబట్టి మనము క్రీస్తులో మరి శరీరములో అవయవములుగా ఉండి అయినప్పటికీ కూడా ఎట్లా ఉంటున్నాము, ఒక్కొక్కరము ఒక్కొక్క పని కలిగి ఉంటున్నాం. కాబట్టి ఎటువంటి ఐక్యత, శరీరములోని అవయవములు ఏ విధముగా ఐక్యముగా పనిచేస్తాయో అదేవిధంగా క్రీస్తు యొక్క శరీరమైన సంఘములో, క్రీస్తు యొక్క శరీరము అనేటువంటి సంఘములో క్రీస్తు యొక్క శిరసత్వం కింద మరి అందరూ కలిసి పని చేయవలసిన వారుగా ఉంటున్నారు అనేటువంటిది ఇక్కడ భావాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. అట్లాగే కొరింథీయులకు కూడా రాస్తూ మరి కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఏం చెప్తాడు ఇక్కడ, 17వ వచనములో కదా, మరి 16వ వచనం చదువుతాను. మనము దీవించు ఆశీర్వచనం పాత్రలో త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా, మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శ్రమలలో శరీరములో పాలు పుచ్చుకున్నట్టే కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, బల్లను గురించి ప్రభురాత్రి భోజనం అంటారు కొంతమంది, మరి లార్డ్స్ టేబుల్ అని కూడా చెప్తారనమాట. ప్రభు బలను గురించి మనము దాన్ని ఆచరించేటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క ఒక్కటే రొట్టె మరి యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యం ఉంటుంది. అట్లాగే ఒకే పాత్ర మరి తాగినప్పుడు అది క్రీస్తు యేసు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉండి, యేసు ప్రభువే చెప్పినాడు, ఇది నా రక్తం అయిన క్రొత్త నిబంధన అంటాడు, ఎ న్యూ కవెనెంట్ ఆఫ్ ఎ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండి. అనేకులమైన మనం ఒక్క శరీరం అవుతున్నాం. ఆ విధంగా మనం ఒక్క భావంతో మనం పాలు పొందినప్పుడు ఇప్పుడు మనం ఏమైంటున్నాము, అనేకులముగా మనం ఉన్నప్పటికీ కూడా ఒకే శరీరం అవుతున్నాము. ఈ యొక్క రహస్యము గమనించవలసి అనుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరి అక్కడ ఏ విధమైన భేదం ఉండకూడదు, క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడి ఉంటున్నాడా విశ్వాసి, అంతే. మరి ఇంకే భేదం మనం పాటించకూడదు.
మనమందరము ఒకే రొట్టెలో పాలు పుచ్చుకునిచున్నాము, రొట్టె కొట్టి కనుక అనేకులు మనము ఒక్క శరీరమై ఉన్నాము అనేటువంటి కారణం. ఇది కూడా ఏం చూపిస్తుంది ఇక్కడ, ఎట్లాగా విశ్వాసులు మరి శరీరం, క్రీస్తు శరీరం అంటే సంఘంలో ఐక్యత కలిగిన వారుగా ఉండాలా అనేటువంటి కార్యాన్ని చూపిస్తుంది. దాని తర్వాత మనం గమనించినట్లయితే అదే గలతీలకు రాసిన పత్రికలో మరి ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ, గలతీలకు 3వ అధ్యాయము 28వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ, 26 నుంచి చదువుతాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులైంటున్నారు. అది మొట్టమొదటిది. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు. విశ్వాసము ద్వారా ఆయన పిల్లలైంటున్నాం. రెండవది, ఆయనలో బాప్తిసం పొందడం ద్వారా ఆయన ధరించుకుని ఉంటున్నాం, ఆయన కలిగి ఉంటున్నామని. ఇందులో మరి గ్రీసు దేశస్థుడనియు, మరి యూదుడనియు, గ్రీసు దేశుడనియు, దాసుడని, స్వతంత్రుడని, పురుషుడని, స్త్రీలని మరి ఏ భేదం లేదు, అందరూ ఏకమై ఉంటున్నారు. ఏ విషయంలో? ఆయన విమోచించిన విషయంలో, ఆయనలో బాప్తిసం తీసుకున్న విషయంలో ఏకమై ఉంటున్నామని చూపిస్తున్నాం. కాబట్టి ఏమిటంటే క్రీస్తుని ధరించుకున్నారు. కాబట్టి క్రీస్తుని ధరించుకున్న మీరందరూ ఎట్లాగా ఏక మనస్సు కలిగిన వారే ఉండాలా, యూనిటీ. సో ఆ యూనిటీ కలిగి ఉండాలనేటువంటిది, ప్రేమలో అతుకబడి ఉండాలనేటువంటిది ఇక్కడ చెప్తుంటున్నాడు అనమాట. కాబట్టి అటువంటి యూనిటీ కలిగి ఉండాలా. అందుకొరకే మనము ఇంకా కొంచెం ముందుకు పోయి చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక మరి చూస్తుంటున్నాము, 2వ అధ్యాయం 21, 29, 22 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయము 21, 22 వచనాలు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలముగా ఉంటున్నారు. అంటే దేవుడు నివసించేటువంటి మరి స్థలముగా మన యొక్క శరీరం ఉంటున్నది అనేటువంటి. అదే 4వ అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి ఏం చేయాలంటే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందుటకును పరిశుద్ధులు సంపూర్ణులు కొట్టుకును మనం ఏం చేస్తున్నాము, కొందరిని సువార్థికులుగాను, ప్రవక్తలుగాను, తను చూసినట్టు ఉపదేశకులుగా నియమించాం. కాబట్టి దీని అంతటి యొక్క అర్థం ఏంటంటే క్రీస్తు ప్రేమ కలిగి ఆయనలో ఎదుగుట అనేటువంటిది. కాబట్టి క్రీస్తు ప్రేమలోని ఐక్యత మీరు కలిగి ఉండాలా అనేటువంటిది ఒక భావము. రెండవది ఏం చెప్తున్నాడంటే ఆయన యొక్క మరి కొలసీలకు రాసిన పత్రిక మళ్ళీ తిరిగి దానికి వస్తాము. 2వ అధ్యాయం 2వ వచనంలో దేవుని మర్మమైన అంతకు మునుపు రైట్ ప్రేమేందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు కలిగి సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయంలో ఆదరణ పొందవలనని. కాబట్టి స్పష్టంగా తెలుసుకున్నట్టు మస్ట్ హ్యావ్ ఎ క్లియర్ అష్యూరెన్స్ దట్ యూ హ్యావ్ ఎ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్స్. కాబట్టి అటువంటి నిశ్చయత కలిగిన వారే, అంటే ఆత్మీయమైన నిశ్చయత మన జీవితాల్లో ఉండాలి. కాబట్టి ఏమంటాడంటే తెస్సలోనికైలకు రాసిన పత్రిక అనేటువంటి దాంట్లో 1 తెస్సలోనికైలో మరి దానికంటే ముందు మనము 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 1 తెస్సలోనికైలకు 1వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఏమంటాడంటే, ఏలైనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త ద్వారా మాటలతో మాత్రం కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతగా కలిగిన వారై వద్దకు వచ్చుంటారు. కాబట్టి మా సువార్త విని మీరు ఏం చేస్తుంటున్నారు, పరిశుద్ధాత్మ శక్తితోనూ మరి మాటలతో మాత్రం కాదు, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయత, ఫుల్ అష్యూరెన్స్ కలిగిన వారు ఉంటున్నారంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మలో కలుగు ఆనందముతో ఉంటున్నారు వీరంటారు. కాబట్టి మనకు పరిశుద్ధాత్మైనటువంటి నిశ్చయతనిచ్చేవాడు కొట్టున్నాడు, అటువంటి ఆనందాన్ని మనకు ఇచ్చేవాడు కొట్టున్నాడు. అట్లాగే తిమోతికి రాసేటప్పుడు 2 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనంలో 2 తిమోతి 1వ అధ్యాయము 11వ వచనంలో ఏం చేస్తున్నా అంటే, ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించువాడను గాను అపోస్తలుడు గాను బోధకుడు గాను నియమింపబడినాను. ఈ హేతువు చేత శ్రమలను అనుభవించు నాను గాని నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఆయన నాకు అప్పగించదే రాబోచున్న దినం వరకు కాపాడగలని నమ్ముచున్నాను. కాబట్టి నాకు ఆ విషయం నిశ్చయత కలిగి ఉంటున్నాను. ఏంటి,
నేను నమ్మినవాడు నాతో కూడా ఉంటున్నాడు. కాబట్టి నేను నమ్మిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా కొరకు ఉంటున్నాడు, నాతో ఉంటున్నాడు, నా పక్షంగా ఉంటున్నాడు అనే కార్యాన్ని ఎరిగి దట్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆయన ప్రసన్నత ఉండేది. కాబట్టి ఇటువంటి జ్ఞానంలోనికి రావాలని విశ్వాసుల కొరకై ప్రార్థనలో పోరాడుచుంటున్నాడు. అందుకే కొలస్సీలకు రాసిన మనం చూస్తుంటున్నాము, నేను మీ కొరకు పోరాడుచున్నాను అంటున్నాడు. అంత మాత్రం కాకుండా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటాడు ఇక్కడ, మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయం గల వారము నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గల వారమైండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. కాబట్టి ఫుల్ అష్యూరెన్స్ టు హ్యావ్ ఇన్ ద ఫెయిత్, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మన దేవుని సన్నిధానికి వస్తాం. కాబట్టి సంపూర్ణ నిశ్చయత అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. వేవరింగ్ మైండ్ కాదు, సంపూర్ణ నిశ్చయత. అటువంటి నిశ్చయత పరిశుద్ధులు కలిగి ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే యోహాను రాసేటప్పుడు కూడా ఏమంటాడు, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19లో యోహాను చూసినట్టయితే, ఇందువలన మనం సత్య సంబంధమని ఎరుగుదుము అంటూ, దేవుడు మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు, సమస్తము ఎరిగట్టున్నాడు. కాబట్టి మన హృదయం ఏ విషయంలో మనను దోషారోపణ చేయనో ఆ విషయంలో మన హృదయం సమ్మతిపరుచుకుందాము. కాబట్టి ఏ విషయంలో మన హృదయం దోషారోపణ చేస్తుందో వాటిలో మనం లెట్ us get సెటరైట్ అవర్ థింగ్స్ అంటాడు. కాబట్టి రెండు విషయాలు మనం చూసినాం. ఏంటి? మొట్టమొదటిగా ఏం చూసాము, మరి విశ్వాసుల ఐక్యత అనేటువంటి దాని గురించి రాస్తున్నాడు అపోస్తలుడు పౌలు ఇక్కడ కొలస్సీలకు రాసిన మరి 2వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, దాని తర్వాత 2వ అధ్యాయం చూస్తున్నాము, మరి ఏ విధంగా క్రీస్తును స్పష్టముగా తెలుసుకునే దాని కొరకు సంపూర్ణ నిశ్చయత మనం కలిగి ఉండేదానికి చూసాం. 3వదిగా మనం గమనించేది ఏంటంటే, క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారే ఎవరు? దేవుని మర్మమైన క్రీస్తును, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. సో క్రీస్తు యొక్క పుట్టుక, ఆయన కార్యములు, ఆయన చేసిన పరిచయం అన్నీ కూడా మర్మముగా ఉంటున్నవి. ఇవి అనేక విషయాల్లో మనకు మర్మమైనదిగా ఉంటుంది. అయితే ఈ మర్మము స్వార్థ ద్వారా మీకు బయలుపరుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి క్రీస్తు మర్మమైన క్రీస్తు. కాబట్టి మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది మీరు ఎరిగి ఉండాలా అంటాడు. ఏంటి మిస్టరీ? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, రోమీయులకు 16వ అధ్యాయం 25వ వచనం, 25, 26, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడినది ఇప్పుడు ప్రత్యక్షమైన మర్మము. కాబట్టి ఈ యొక్క రక్షణ కార్యం అనేటువంటిది మరి మర్మమైనది. పాత నిబంధన గ్రంథంలో అనాది నుంచి మర్మమైనదిగా ఉంటాయి. అయితే ఇప్పుడు నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా తెలుపబడిన ఈ మర్మమును అనుసరించి నా స్వార్థం. కాబట్టి ఏదైతే ప్రవక్తల ముందుగా ప్రవచించినారో ఆ మర్మమైనటువంటి కార్యాన్ని మీకు ఇప్పుడు బయలుపరుస్తున్నాను అనేటువంటి కార్యం. ఏంటి మర్మము? యేసుక్రీస్తుని గురించిన ప్రకటన ప్రకారము మిమ్మల్ని మరి స్థిరపరచుటకును శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరం స్తోత్రం కలుగును గాక. కాబట్టి మర్మమైన క్రీస్తు కదా. అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చెప్తుంటున్నాడు. చూడండి, 2వ అధ్యాయం 7వ వచనం చెప్తాడు ఇక్కడ. రైట్, మొదటి వచనంలో కూడా మనం గమనించినట్టే చూడండి, సహోదరులారా, మేము ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మం మీకు ప్రకటించు వచ్చిన వారము కావు. కాబట్టి దేవుని మర్మము అనేటువంటిది మా ఏదో వాక్చాతుర్యంతోనో మరి కట్టుకథలతోనో మరి నైపుణ్యంతో మేము చెప్పలేదు. అయితే 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగైండిను. ఒకప్పుడు జగదుత్పత్తికి ముందుగానే దీని దేవుడు మనకు మహిమ నిమిత్తము నియమించును. అది లోకాధికారుల్లో ఎవరికి తెలియలేదు. కాబట్టి మహిమాస్వరూపైన యేసుక్రీస్తుని వారు ఏం చేశారు? సిలువ వేసినారు. ఆ దేవుని యొక్క మర్మం అనేటువంటి క్రీస్తు వారికి బయలుపరచబడి ఉంటే వారు సిలువ వేసి ఉండేవారు కారు అనేటువంటి కారు. కాబట్టి మర్మమైన క్రీస్తు అనేటువంటిది. అట్లాగే మనం చూస్తుంటున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
ఎఫెసీయులకు మొదటి అధ్యాయంలో కూడా ఈ మర్మాన్ని గురించి ఏం చెప్తుంటున్నాడు? 9వ వచనం నుంచి మనం చూస్తాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనంలో చదువుతాను. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసినాడు. కాబట్టి ఈ కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఇన్ హిజ్ ఓన్ టైం ఆయన బయలుపరిచాడు. అంటే ఏం బయలుపరిచినాడు? తెలియజేసిన మనకు సంపూర్ణ జ్ఞాన వివేచం కలుగుటకును ఆ కృపను మన ఇలా విస్తరింపజేసి ఏం చేస్తున్నాడు? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమ కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం చొప్పున మనల్ని ముందుగా నిర్ణయించను. కాబట్టి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించను అనేకసార్లు మనం చెప్తుంటున్నాం. ఎందుకొరకు మనం ముందుగా నిర్ణయించుంటున్నాడంటే ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే క్రీస్తునందు మనల్ని ముందుగా నిరీక్షించిన మనము మహిమకు కీర్తి కలుగజేయాలని, ఆయన మహిమపరచాలని, ఆయన కీర్తి కలుగజేయాలని మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. అర్థమైంది? కాబట్టి క్రీస్తు యొక్క మర్మం ఏంటంటే ఆయన యొక్క మరి మర్మాన్ని మనకు బయలుపరిచి ఆయన మనం ఎరగాల, ఆయన మహిమను మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాము అనే కార్యం గురించి. అట్లాగే మరి చూస్తుంటున్నాము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు? 36వ వచనంలో 3వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవుని దర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతి మునుపు సంక్షేమంగా రాస్తాను. ఇంత మునుపు చదివాం కదా అది. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మీరు దాన్ని చదివిన దాని ఎలా క్రీస్తు మర్మమైనట్టు నాకు నా జ్ఞానమును గ్రహించుకొనగలరు. సరే, క్రీస్తు మర్మము గూర్చిన మర్మము నాకు జ్ఞానం ఎట్టు గ్రహించుకొనగలరు. ఈ మర్మము ఆత్మమూలముగా దేవుని అపోస్తలుకును మరి చూసినట్లయితే ప్రవక్తలకును బయలుపరచబడినది. ఏంటి మర్మము అనేటువంటిది క్లియర్గా ఇక్కడ చెప్తాడు. ఆ మర్మం ఏదనగా అంటాడు ఏంటి? అన్ని జనులు సువార్త ద్వారా క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమంది సాటి అవయములను, వాగ్దానములో పాలివారును కావాలనేటువంటిది. కాబట్టి ఇక్కడ 3 విషయాలు చెప్తుంటున్నాడు. అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో సమానులు కావాలా, రైట్? అదే ఐక్యపరచం. రెండవదిగా ఒకే శరీరం అంటే సాటి అవయములుగా మారాల, క్రీస్తు శరీరంలో అవయవం. మూడవదిగా క్రీస్తు వాగ్దానాలు ఏదైతే దాన్ని స్వతంత్రించుకోవాలి. దాని కొరకై మరి ఈ మర్మాన్ని దేవుడు స్వార్థ ద్వారా మీకు బయలుపరుస్తుంటున్నాడు అన్నట్టు కార్యం. కాబట్టి ఆయన స్వార్థ ద్వారా మరి క్రీస్తు మర్మం మనకు బయలుపరచబడుతుంటున్నది అన్నట్టు కార్యాన్ని మనం గమనించినట్లయితే, అట్లాగే మనం ఇప్పుడు చదివిన భాగంలో కొలసీలకు 1:27 ఏం చూస్తుంటున్నాం? అక్కడ కొలసీలకు 1:27 మనం గమనించినట్లయితే మరి ఆయన దేవుని యొక్క మరి చూస్తుంటాం 2వ వచనం 1:27 చదువుతాను. అన్ని జనుల్లో ఈ మర్మమును గుర్చిన మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఇట్టున్నాడు. అగైన్ మహిమా నిరీక్షణ ఇట్టున్నాడు సంగతి అంటే మనలో ఉండే క్రీస్తు మనకి ఏం చేస్తాడు? ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఏమిటి నిరీక్షణ? ఆయన మహిమలో ఉంటున్నాడు కాబట్టి, ఆయన మహిమాపూర్ణుడు అంటున్నాడు కాబట్టి మనల్ని కూడా ఆయన ఒక దినం తన మహిమలోనికి మనం పిలుచుకుంటాడు. ఆ యొక్క మహిమ మన కొరకై సిద్ధపరచబడి ఉన్నది. ఆ మహిమలో మనకు స్వాస్థ్యం ఉంటున్నది అనే రహస్యం మనకు బయలుపరుస్తున్నాడు. అది క్రీస్తు మర్మం. ఈ యొక్క మర్మం మనం ఎరిగిన వారమైతే ఈ లోకంలో ఆయన కొరకు మరి జీవించాలనుకుంటున్నాం. అందుకొరకు ఇక్కడ అపోస్తలుల పౌలు కొలసీలకు ఎందుకు రాస్తాడు? అక్కడుండే సహోదరులు ఆ మర్మాన్ని ఎరిగి దేవుని ప్రత్యక్షత కొరకై ఎదురు చూసేవాళ్ళుగా ఉండాలా అనే కార్యాన్ని అక్కడ చెప్తుంటున్నాడు అన్నమాట కదా. అట్లాగే మనం చూసినట్టయితే 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే కొలసీలకు 4వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడు ఇక్కడ? రైట్, 2-3 కలిసింది. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గల వారే దానేది మెలకువగా ఉండుడి, మరియు నేను బంధకములో ఉంచబట్ట కారణమైన క్రీస్తు మర్మం గురించిన బోధ. తిరిగి క్రీస్తు మర్మం ఏంటంటే క్రీస్తు మర్మం చెప్పినాము. మనం విడుదల పొందింటున్నాము, విడుదలతో సమానస్తులుగా చేసి ఉంటున్నాము, ఆ యొక్క వాగ్దానంలో పాలిభాగస్థులం పెట్టినాము, ఒకే శరీరంలో అవయములు పెట్టున్నాము. ఈ మర్మము మరి బోధించేటప్పుడు మరి సరైన విధంగా దాన్ని బోధించేటప్పుడు శక్తి బలవాడను నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. నా కొరకు ప్రార్థన చేయబోతున్నాడు. కాబట్టి ఆయన పరిచయకు వెళ్ళేటప్పుడు నా కొరకు ప్రార్థన చేయండి చెప్తుంటున్నాడు.
అట్లాగే 1 తిమోతి 3:16 కూడా ఏం చెప్తున్నాడంటే ఈ మర్మాన్ని గురించి క్లుప్తంగా ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ నిరాక్షేపమైన దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. దైవభక్తిని గురించిన మర్మం ఏంటిది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు ప్రభు సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పునందును, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఇది క్లుప్తంగా చెప్పేటువంటి యేసుక్రీస్తు యొక్క మరి కార్యం. దేవాదేవుడండి ఏమైనా ఉంటున్నాడు? ఆయన మొట్టమొదటిగా సశరీరుడుగా ఉంటున్నాడు, శరీరంలో వచ్చినాడు. రెండవదిగా దేవదూతల ద్వారా కనబడి దేవదూతలు ఆయన్ను విట్నెస్ చేసి ఈయన ప్రియకుమారుడు అని చెప్పడం కదా. మరి ఆయన ఇదిగో దినము మీ కొరకు మరి ఒక రక్షకుడు పుట్టింటున్నాడని డిక్లేర్ చేయబడినాడు దేవదూతల ద్వారా. గొప్ప ఆనందం. మూడవదిగా చూస్తుంటాము రక్షకుడు అని ప్రకటించబడి యేసు అంటే తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించేవాడు అనేటువంటి కార్యం చూస్తున్నాం. అట్లాగే లోకములో నమ్మబడి ఉంటున్నారు. అనేకులు పాపులు నమ్మినారు, అనేకులు దుర్మార్గులైన వారు నమ్మినారు, మరి చూసినట్లయితే అన్యాయం చేసినట్టు వారు నమ్మినారు కదా. అనేకులు నమ్మినారు, అనేకులు తిరస్కరించినారు, అది వేరే విషయం. అట్లాగే ఆరోహణుడై తేజోమయుడును, ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆయన ఆరోహణుడై ఉంటున్నాడు, పరలోకానికి ఆరోహణుడై తేజోమయుడు ఉంటున్నాడు. ఇది క్లుప్తంగా ఈ రహస్యాన్ని అందరికీ మీరు తెలియజెప్పుకుంటాడు. ఈ రహస్యం ప్రతి ఒక్కరూ మనం ఎరగవలసిన వారం ఉంటున్నాం మన జీవితాల్లో. ఈ రహస్యం ద్వారానే మనం జీవించాలి. కాబట్టి దేవుని మర్మమైన క్రీస్తును ఎరుగునట్లు, కాబట్టి దేవుని మర్మమైన క్రీస్తును మనము ఎరుగవలసిన వారముగా ఉంటున్నాము. అప్పుడే మన జీవితాల్లో మరి ఆత్మీయ యొక్క అభివృద్ధి కలిగేదిగా ఉంటుంది. ఆత్మీయమైన ప్రత్యక్షతకు పొందిన వారముగా, ఆత్మీయమైన వెలుగు పొందిన వారముగా మనం ముందుకు సాగే వాళ్ళనుకుంటున్నాం. ఆ విధంగా మరి అటువంటి యొక్క క్రీస్తు మర్మమైన దేవుని మర్మమైన క్రీస్తుని ఎరుగుటకు మనకు సహాయం చేయనుగాక.